వేదిక దానికి వచ్చారు పెద్దలు పూర్వ వచ్చారు. ప్రతి పూర్వ విద్యార్థి కూడా నన్ను గురించి అసలు గొప్పగా మాట్లాడుతుంది. అసలు నాకు గురించి మాటలు రావట్లేదు, కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఇంత అభిమానం 25 సంవత్సరాల తర్వాత కూడా నాకేమో ఉంచుకొని నన్ను కూడా వచ్చి ఇంత ఘనంగా నన్ను గురించి పొగిడారంటే నేను ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలో కూడా నాకు తెలియదు. నేను ఈ వృత్తిలోకి వృత్తిరీత్యా మా తండ్రులు తాను అంతా కూడా వ్యాపారం ఇచ్చి ఉన్నాను. కానీ నేను నాన్నగారు చదువుకోకపోయినా కానీ మమ్మల్ని చదివించాడు, పీజీ ఇచ్చాడు. కానీ ఈ వృత్తి మీద ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్న గౌరవం కొద్ది 425 రూపాయల జీతంతో హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. 425 రూపాయల జీతం. ఆ పోస్టింగ్ కూడా ఎక్కడ ఇచ్చారంటే ధూళిపేట దగ్గర మల్లేపల్లి ఉంది. మల్లేపల్లి దగ్గర నాంపల్లి కాలేజీ. ధూళిపేట అంటే ఎటువంటి రోడ్డు భయపడ్డాను అక్కడ జాయిన్ అవ్వడం. మీరు ఇదంతా నా బయోడేటా తెలుసుకుని మాత్రం దయచేసి చదువుకోవద్దు. అక్కడ కాంపోజిట్ కాలేజ్ అనమాట, జూనియర్ కాలేజ్ హై స్కూల్ కలిసి ఉంటుంది. ఒకటే స్టాఫ్ ఉంది. మన వజీర్ గారు చెప్పేటువంటి భాష ఉంటుంది. దాని గురించి ఆ విషయం ఎట్లా వచ్చింది. 2 టీచర్స్ మాట్లాడుకుంటున్నారు. క్లాసులు అయిపోయింది, పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక ఆయన పేరు ఈశ్వరయ్య, ఒక ఆయన పేరు కృష్ణారావు. ఇద్దరు దేంట్లో మాట్లాడుకుంటున్నారంటే ఉర్దూలో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళిద్దరే కూర్చొని మాట్లాడినప్పుడు ఉర్దూలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళ మదర్ టంగ్ లాంటి అక్కడ వాళ్ళు పెరిగిన ప్రాంతం ఏ భాష యొక్క ప్రావీణ్యత ఉందో దాంట్లో మాట్లాడుకుంటే వాళ్ళ ప్రియం. మీరు ఇద్దరు తెలుగు వాళ్ళే కదండి, మరి తెలుగు గురించి ఉపన్యాసాలు ఇస్తారు, క్లాసులో మాట్లాడతారు. మరి మీరిద్దరు కూర్చొని మాట్లాడినప్పుడు ఉర్దూ మాట్లాడుతున్నారంటే ఏమో సార్ తెలుగు మాట్లాడితే మా ఫారెన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. మేమున్న ఓనర్స్ వాళ్ళు కూడా కృష్ణారి గారి ఇంకోటి ఇంట్లో గొడవ పెట్టుకుంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు గొడవ పెట్టుకుంటే ఉర్దూలో గొడవ పెట్టుకుంటారు. అంత పాపులర్ లాంగ్వేజ్ అనమాట కదా. అందువల్ల భాష అనేది మనం పెరిగే ప్రాంతాన్ని బట్టి మనం మాట్లాడే వృత్తిని బట్టి ఉంటుంది, కానీ వేరే రకంగా కాదు. మరి ఇంకొద్దిగా దాన్ని పొడిగించాలనుకుంటే 80 మంది స్ట్రెంత్ అండి. ఇంటర్మీడియట్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ 80 మంది జాయిన్ అయ్యారు. ఫస్ట్ పీరియడ్ 8 to 8:50, సెకండ్ పీరియడ్ 8:50 to 9:40. సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్. 8 o'clock మీరంతా నన్ను అన్నారు చూడండి రెగ్యులర్ అని. 8 o'clock వరకు నేను క్లాస్ రూమ్లో ఉండేవాడిని. స్టాఫ్ రూమ్ నుంచి బయలుదేరడం కాదు, క్లాస్ రూమ్లో ఉండేవాడిని. నేను క్లాస్లో పోయిన అక్కడ కూడా అలౌ చేసేవాడిని కాదు. ఒకవేళ లోపలికి వస్తే వెనక బెంచి మీద నిలబడాలని అటెండెన్స్ చేయాలి. మీరు అట్లయితే మీకు రాండి లోపల. లేదంటే పీరియడ్ అయిపోయిందో స్టాఫ్ రూమ్కి వచ్చి కలవడం మీకు అటెండెన్స్ ఇస్తాను. వెనక వచ్చి నిలబడ్డారండి స్టూడెంట్స్. అది నాకు సంతోషం అనిపిస్తుంది. కొన్ని మధుర స్మృతులు మీతో పాటు పంచుకోవాలనిపిస్తుంది అన్నమాట. ఒక స్టూడెంట్ని అడిగాను, ఎందుకయ్యా నేను 8 గంటలకు క్లాస్కి వస్తానని తెలుసు కదా, మరి ఇంత లేట్ ఎందుకు వచ్చావు? సార్ నేను హైదరాబాద్ నుంచి రావాల్సి. ఇప్పుడు మాదిరి బైకులు, సిటీ సర్వీసులు అయ్యింది లేవు. సైకిల్ మీద వచ్చేవాడు. హైదరాబాద్ దాటి, దిల్సుఖ్నగర్ దాటి, మలపేట దాటి, చాదగడ్పూర్ దాటి, మళ్ళీ మోంజాయి మార్కెట్ దాటి ఇక్కడ మళ్ళీ చౌరస్తాలో ఉన్నాయి మా కాలేజీ. కనీసం 15-20 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అంత దూరం సైక్లింగ్ చేసుకొని రావాలని చెప్పేసి అంటే మరి ఎప్పుడు బయలుదేరి ఉండాలి? ఇంకో కుర్రాడు నేను బొలారం చూసాను. బొలారం అంటే సికింద్రాబాద్ అవతల మిలిటరీ వాళ్ళకి ఉండే ఏరియా. అక్కడి నుంచి సికింద్రాబాద్ దాటి, ట్యాంక్ బండ్ దాటి, మళ్ళీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఇవన్నీ దాని పక్కన ఉన్న మా కాలేజీకి వచ్చాను. అక్కడ 14 కాలేజీలు ఉండేయండి. 14 కాలేజీలు అప్లికేషన్ పెట్టుకోవాలంటే స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుందని, ఎక్కడ సీట్ వస్తుందో ఎక్కడ రాదో అని చెప్పేసి అనుకొని ఒకసారి సెంట్రల్ అడ్మిషన్స్ అని చెప్పేసి ఆలయ కాలేజీలో అప్లికేషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళంతా కూడా అక్కడ ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీంట్లో ఈ కాలేజీలో వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అని ఉన్న 80 సీట్లకి అక్కడ వచ్చిన అప్లికేషన్లో ఎక్కువ మంది నాంపల్లి జూనియర్ కాలేజీకే వచ్చింది. అది నన్ను గురించి గొప్ప చెప్పుకోవడం కాదు అది. కానీ మరి నేనైతే నా వృత్తికి మీరు చెప్పిన మాటలు బట్టి నా వృత్తికి నేను న్యాయం చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు జాబ్లోనే ఉండే కాదు, జాబ్లో ఉన్నా, కాంట్రాక్టర్లో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, దేంట్లో ఉన్నా మీరు చేసే వృత్తికి మీరు న్యాయం చేయాలి. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ డివైన్. మీరు గౌరవించి మాట్లాడుతున్నారు. గౌరవించడం అనేది కనీసం
ఎస్ఆర్ఎన్ డివిజన్ గారిని పనిచేసినప్పుడు నటేశ్వర గారిని తెలుసుకోగలుగుతున్నారు. మీరు సీనియర్స్ అని చెప్పేసి అని జూనియర్ క్లాస్ని ప్రవేశించండి. ఫస్ట్ టైం కామర్స్లో ప్రవేశించేది జూనియర్ ఇంటర్మీడియట్, అప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉండేది దాంట్లో. వాళ్ళకి మీ సబ్జెక్ట్ యొక్క టేస్ట్ వాళ్ళకి చూపించాలి, అప్పుడే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతున్నారు. 80 మంది నుంచి ఒక సంవత్సరమే మోటివేట్ చేశారండి స్ట్రెంత్. మరి క్లాస్ రూమ్లో ఫర్నిచర్ లేదు, అంత పెరిగితే ఒకసారి మళ్ళీ 10% ప్రిన్సిపల్ గారు ఎక్స్ట్రా సీట్స్ ఇవ్వచ్చు, అంటే 120 + 12 132. ఎట్లా ఉండేవాళ్ళంటే క్లాస్ నిండా ఉండేవాళ్ళు, వెనక నిలబడేవాళ్ళు. ఇదంతా ఎందుకంటే బయట హోటల్స్ లేకపోతే అమ్మ చేసిన వంటే తింటారు. అమ్మ చేసిన వంట కమ్మగా ఉన్నప్పుడు హోటల్స్ అనేది పనికాదు. అట్లాగే కామర్స్ని మేము అంత శ్రద్ధ తీసుకొని చెప్పడం వల్ల బయట కిటికీలలో కూడా కూర్చొని ఉండేవాళ్ళండి. ఒక స్టూడెంట్ నేను గొప్ప చెప్పడం కాదు, అసలు జరిగిన విషయం చెప్తున్నాను. ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, బాబు మీరు అట్లా కూర్చొని క్వశ్చన్ వేయకూడదు, నిలబడి క్వశ్చన్ వేయాలన్నా. నేను నిలబడే ఉన్నాను సార్ అంటున్నాను. జూనియర్ ఇంటర్మీడియట్. ఆ అబ్బాయికి నా అదృష్టం ఏంటంటే 5 సంవత్సరాలు నేను లెక్చరర్గా ఉన్నాను. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, డిగ్రీ 3 సంవత్సరాలు. యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది. ఒకటే అటెంప్ట్లో సిఏ, ఐసీడబ్ల్యూ 2 పాస్ అయ్యాను. చివరికి పేరెంట్స్ యొక్క గైడెన్స్ ఏమైనా ఉందా, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఎడ్యుకేషన్ అంటే ఏం లేదు. తొర్రూరులో ఒక కిరాణా షాప్ వాళ్ళకి, చిన్న లెవెల్లో జరిగే కిరాణా షాప్. ఆ కిరాణా షాప్ వాళ్ళకి కొడుకు తెలుగు మీడియం చదువుకొని నేషనల్ లెవెల్లో వచ్చింది. ఆ అబ్బాయిని పిలిచి కాలేజీ పిలిచి మేము సన్మానం చేసి స్టూడెంట్స్ అందరికీ కూడా గైడెన్స్ ఇప్పించాము. అంత చిన్న వయసులో అసలు లెటర్స్ కూడా నాకు ఎంత గుర్తుంది అంటే స్పెసిఫిక్ స్టూడెంట్స్ అనమాట. కొంతమంది ఒకదాని పక్కన ముత్యాలు పేరిసి, మంచి ముత్యాలు పేరిసి ఏ విధంగా ఉంటాయో అంత నీట్గా ఉండేది రైటింగ్. నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్స్ కావాల్సిన చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అకౌంట్స్, ఇన్కమ్ ట్యాక్స్, కాస్టింగ్ ఇవి నా ఫేవరెట్ సబ్జెక్ట్స్. అన్నిటికంటే టఫ్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ కాదు, లెక్చరర్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్. ఏ నిమిషంలో ఎటువంటి మార్పులు వస్తాయో, ఎక్కడి నుంచి బల్లె వస్తుందో, ఎక్కడి నుంచి ఎగ్జామ్షన్ వస్తుందో, ఎక్కడి నుంచి మినహాయింపు వస్తుందో అస్సలు అందుపడుతుంది. ఒక ప్రాబ్లం చేయాలి అంటే ఇంటి దగ్గర కంప్లీట్గా 100% ప్రిపేర్ అయ్యి ఆ పాయింట్స్ అనేది నోట్ చేసుకుంటేనే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం మనం చేయగలం. ఎస్టిమేట్ ప్రాబ్లం, హౌస్ రేట్ ప్రాబ్లం, హౌస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని, రకరకాల ఇన్కమ్స్ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ కలగలిపినప్పుడు అసెస్మెంట్స్, ఇండివిజువల్ అసెస్మెంట్స్ చాలా కష్టమైంది. కానీ నేను చేయబోయే ప్రాబ్లమ్ని ఆ కుర్రాడు ముందు చేసుకొని వచ్చేవాడు. ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ దగ్గర జ్ఞాపించేవాడు. అంత మంచి స్టూడెంట్స్ ఉన్నారు, అంత మంచి ఇంట్రెస్ట్ చూపించుకునేవాళ్ళు ఉన్నారు. ఇది 80 జగించాలి అందరికీ. అప్పుడు ఏదో ఒక లెక్చరర్స్ ఒక యాక్షన్ తీసుకుంటే దాన్ని రియాక్షన్ గవర్నమెంట్ సాధ్యమైన దూరం ట్రాన్స్ఫర్ చేయమని చెప్తున్నాను. ఖమ్మంలో ఉండే వాళ్ళని బియాండ్ కరీంనగర్ కానీ, జగిత్యాల కానీ, నిర్మల్ కానీ, ఆదిలాబాద్ కానీ, లక్షపేట కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయమని. అప్పుడు నేను జగిత్యాల ట్రాన్స్ఫర్ చేయాను. 3 నెలలు 15 రోజులు నేను పనిచేసుకుంటాను. అక్కడి నుంచి మీ దగ్గరికి వచ్చాను, జగిత్యాల నుంచి దగ్గర. ఆ 3 నెలల 15 మార్నింగ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు నేను ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఉన్నానండి. ఇట్లాగే మీటింగ్ పెట్టారు. ఒక అమ్మాయి అంటే అప్పటికప్పుడు వాళ్ళ బాగెట్లో మనీతోటి మీటింగ్ అరేంజ్ చేసి నాకు గిఫ్ట్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆ గిఫ్ట్ దాచుకొని ఉంటుంది, నేను వాటిని వాడుకోవాలి. ఈ కామర్స్లో ఎందుకు చేరాము, మన దరిద్రం కొద్దీ కామర్స్లో చేరాము అనుకునే సమయంలో సార్ వచ్చాడు. అప్పుడు మార్నింగ్ 10 to 1 సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ లేవు. సెకండ్ ఇయర్లోనేమో లాంగ్వేజ్ ఉండేది, థర్డ్ ఇయర్ ఎట్లుండేది అసలు గుర్తులేదు, 10 years అయిపోయింది. 10 to 1 సెకండ్ ఇయర్ క్లాస్, 2 to 5 థర్డ్ ఇయర్ క్లాస్, అంతే. ఇక వేరే టైం టేబుల్ అయితే లేదు, మిగతా మీరు అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే లేట్కి పోయారు కాబట్టి సిలబస్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. సిలబస్ కాలేదు, చెప్పలేదు. ఆ టైంలో ఆ అమ్మాయి మాట ఇప్పటికి కూడా నా మనసులో ఉంది. కారు చీకట్లో, కారు మబ్బులతో కమ్ముకున్న ఈ చీకట్లో సారు మెరుగులాగా వచ్చాడు. మరి నేను తెలుగు తక్కువ వాళ్ళం, మెరుగు ఎంతసేపు ఉంటుంది, ఒక క్షణం ఉంటుంది అని ఏడ్చుకుంటూ పోయి కూర్చుందండి. ఇది నా గొప్పతనం గురించి కాదు, సబ్జెక్టులో వాళ్ళకి స్టూడెంట్స్కి టేస్ట్ తెలిస్తే ఈ సబ్జెక్ట్ ఎంత మంచిది,
ఎంత ఉపయోగకరంగా ఉందో మన ఇద్దరు ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన ఇద్దరు సార్లు చెప్పారు. మినిమం గ్యారంటీ అయితే లైఫ్ ఉంటుందండి. పెద్ద పెద్ద ఆకాశ అర్మయాలు కట్టక్కర్లేదు, అంత పైకి పోవక్కర్లేదు. కానీ మినిమం గ్యారంటీ లైఫ్కి అయితే డోకా ఉండదు. అందుకోసమే మేము మా కృషి చేసేంత వరకు కృషి ఉన్నంత వరకు కూడా కామర్స్ విద్యార్థిని తీర్చిదిద్దాలని, ఈ సబ్జెక్టులో వచ్చిన వాళ్ళందరికీ కూడా సాధ్యమైనంత వరకు న్యాయం చేయాలని మా సర్వీస్ అంతా కూడా ప్రయత్నం చేశాం. ఎప్పుడు కూడా ఒక పీరియడ్ కూడా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మా అమ్మాయి మ్యారేజ్ అయితే రేపు ఉదయం 8 గంటలకు క్లాస్కి వెళ్ళాను. మరి మ్యారేజ్ సంవత్సరం తర్వాత ఎన్ని పనులు ఉంటాయో అవన్నీ ముందు డ్యూటీ ఫస్ట్. ఆ డ్యూటీ ఫస్ట్ అన్న దాంట్లో మిగతా పనులు వేరే వాళ్ళు చెప్పేసి నెక్స్ట్ డే 8 గంటలకి ఇంతవరకు అప్పటి వరకు లెక్చర్స్ జరిగిన మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాను. దయచేసి నేను చెప్పేది ఏంటంటే డ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే తల్లి తండ్రి గురువు అన్నారు. కనిపించే దేవుడు, కనిపించిన దేవుడు మేము అక్కడ గాలి గోపురాలు కట్టించడం, ఇక్కడ అన్నదానాలు కట్టించడం, ఇక్కడ గుళ్ళు కట్టించడం అవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళని చూసుకోండి ఫస్ట్. మీరు ఆ ఏజ్లో ఉన్నారు, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన ఏజ్లో ఉన్నారు. జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళే లేకపోతే మీకు ఈ భూమి మీద జన్మే లేదు. దయచేసి గురువు కూడా పక్కన పెట్టండి, వాళ్ళ లైఫ్ వాళ్ళు. కానీ తల్లిదండ్రులకి మీ మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి చేతకాని పరిస్థితి వచ్చినప్పుడు మీరు చూసుకోకపోతే బయట డబ్బు చూసుకొని చూసుకోవడం వాళ్ళు ఎవరు డబ్బు తీసుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. మరి వాళ్ళు మంచం నుంచి లేవాలని చెప్పేసి ఉన్నా కానీ లేవాలని పరిస్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు సహకారం చేయండి. ఆ వయసులో కావాల్సింది ఏంటంటే నా అనేవాడు డబ్బు లోపం లేకపోవచ్చు, కానీ చూసుకునే వాళ్ళ లోపం చాలామంది దగ్గర ఇవాళ పేరెంట్స్లో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్లో ఉంది. అందువల్ల మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, నాకంటే హై పొజిషన్స్లో ఉన్నారు, నాకంటే ఎక్కువ అమౌంట్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ కాదు, తల్లిదండ్రులకి కనీసం కూడా మీ డ్యూటీకి మీరు న్యాయం చేయండి. మీరు చదువుకున్న కాలేజీ పేరెంట్స్కి వచ్చారు, గురువులు 25 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని ఇట్లా గుర్తుపెట్టుకొని మనిషి మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా నా పేరు గుర్తుంచుకొని మాట్లాడింది. నాకు చాలా సంతోషం వస్తుంది. ఇవాళ నాకు 65 సంవత్సరాలు నిండిందండి. దాదాపు బ్యాటరీ అంతా డిశ్చార్జ్ అయిపోయింది. మీరు ఇవాళ చేస్తే ఈ కార్యక్రమంతో మళ్ళీ కొద్దిగా రీఛార్జ్ అయిపోయింది. కొన్నిసార్లు శ్రీనివాస్ నేను ఫంక్షన్కి వచ్చే పరిస్థితి లేదు. శ్రీనివాస్ ఫోన్ చేసినా కానీ నేను అవాయిడ్ చేశాను. రాలేకపోవచ్చు, మరి వస్తారని చెప్పేసి రాకపోతే అక్కడ మీరు అరేంజ్మెంట్ చేసుకుంటే నా కోసం వెయిట్ చేస్తుంటే బాగా జరుగుతుంది, వేరే వాళ్ళు వస్తే మాట్లాడిస్తున్నాను అని మా బాబుతో దయచేసి. మహబూబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అనుభూతి ఉంది. ఇక్కడ ఇంకొక విషయం, చిన్న విషయం, టైం ఎక్కువ అవుతుంది కానీ ఇక్కడ నేను పనిచేస్తున్నప్పుడే మా సిస్టర్ జరిగింది, మద్రాసు అపోలో హాస్పిటల్ జరిగింది. ఆ దుకాణం నేను భరించలేకపోయాను. ఎట్లా తీసుకున్నాను క్లాస్కి సార్, మళ్ళీ దీన్ని ఆ క్లాస్ నుంచి వచ్చిన దాకా మీరు దయచేసి రావద్దు కానీ మార్నింగ్ మొత్తం ఒక క్లాసు మీరు వెళ్ళిపోయారు. 91లో జరిగింది అన్నమాట. మళ్ళీ మధ్యాహ్నం మొత్తం ఒక క్లాసు. నేను వచ్చిన దాకా కూడా వేరే లెక్చరర్స్ రావద్దని చెప్పి రిక్వెస్ట్ తీసుకుపోయాను. తర్వాత పీరియడ్స్ ఎవరైతే 3 పీరియడ్ ఉంటాయి కదా, మార్నింగ్ ఈవినింగ్, ఆ 3 పీరియడ్లు కంటిన్యూ నేను తీసుకునేవాడిని. అట్లా నా కడుపులో ఉన్న దుకాణాన్ని నేను మర్చిపోయాను. నా డ్యూటీ నేను చేస్తూ అంత ఇష్టమైన డ్యూటీ ఉంది. నా ఈ డ్యూటీ కాదు, ఏ డ్యూటీ చేసినా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే, మీ వృత్తిని మీరు న్యాయం చేయండి, మీ తల్లిదండ్రులు మీరు మంచిగా చూసుకోండి, గురువులు గౌరవించడం అనేది కనీసం ఉండండి. మీ అందరికీ నేను పేరు మీద చెప్పలేదు కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను అశ్విని కుమార్తో వెనకుంటాం, ఎందుకంటే అదర్ గ్రూప్స్ నుంచి వచ్చినా కాబట్టి. సెకండ్ ఇయర్లో సిఈసి గ్రూప్ నుంచి వచ్చే వాళ్ళతో సమానంగా ఉంటాం, థర్డ్ ఇయర్లో వాళ్ళని డామినేట్ చేస్తాం. మరి అట్లాగే ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పిన మాటలు బట్టి థర్డ్ ఇయర్కి వచ్చేసాక 90% తెలుసుకున్నాడని చెప్పేసి అంటే అప్పుడు నేను మీతో అన్నాను, ఇంకెవరితో అన్నాను కానీ మొత్తం మీద ఆ మాటలు అయితే నాకు గుర్తుంది. ఫస్ట్ ఇయర్లో బ్యాక్వర్డ్ ఉంటాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నాకు సబ్జెక్ట్ నేర్చుకొని వచ్చారు కాబట్టి. మళ్ళీ అక్కడ ఆ జనరేటివ్స్ దగ్గర నుంచి మళ్ళీ డిగ్రీ కూడా స్టార్ట్ చేస్తాం. అందువల్ల వాళ్ళకి రిపిటేషన్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో మీరు కష్టపడి ఈక్వల్ ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాలని తప్పని మనసులో ఉంటే థర్డ్ ఇయర్లో ఆటోమేటిక్ డామినేట్ చేస్తారు. ఎందుకంటే ఎంపీసీ బైపీసీలో ఉన్నవాడు ఎట్లయినా బ్రెయిన్ వాళ్ళకి షాప్ ఉంటుంది. ఒక ప్రాబ్లం చేయాలి అని చెప్పేసి అంటే మేము కామర్స్ వాళ్ళు ఎన్ని కోటాలు వేసుకొని వస్తుంది. కానీ వాళ్ళు అట్లా కాదు, మ్యాథ్స్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నవాడు ఇండియాలోనే ఉన్నారు. అది కూడా చెప్తున్నాను, మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా ఉన్నవాడు ఇండియాలో, ఆ బ్రెయిన్ ఇండియానే. 2 into 2 అంటే వాడు క్యాలిక్యులేటర్ లేదు, వాడు అమెరికా వాడు చేయలేదు. 2 into 2
మరి మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 2వ ఏక దగ్గర నుంచి 20వ ఏక దాకా చదువుకుంటూ మళ్ళీ 20 20 200 229 120 మళ్ళీ రివర్స్ చదువుకుంటూ వచ్చేవాళ్ళం. అంత అభ్యాసం. ఇప్పుడు డ్రెస్సులు, యూనిఫారాలు, బూట్లు, బ్యాగులు, వాళ్ళ పుస్తకాలు మోయలేని బ్యాగులు, ఇదే ఈ డాక్టర్లే కానీ అసలు చదువు డాక్టర్ మాత్రం ఏం లేదు. ఇసుక మీద తిరుగుకునేవాళ్ళం అంటే గోని బస్తాలు వేసి పట్ట పెట్టుకొని మళ్ళీ దాని కింద పెట్టిపోయేవాళ్ళం. మరి చదువు అంటే పేర్లతోటి, డబ్బుతోటి మీ అందరి మనసులో నేను ఉన్నానని చెప్పిన భావన నాకు చాలు. సమావేశ అధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపల్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా క్లోజ్ ఫ్రెండ్ వీరభద్రరావు గారు, అట్లే ఆ రోజుల్లో పనిచేసినటువంటి అచ్చమైన తెలంగాణ వారు, అంటే మాటలు చేతులు అన్ని రకాలు కూడా లింగన్న, అదేవిధంగా వేదిక మీద ఆశీర్వదించినటువంటి మిత్రుడు బాలయ్య గారు, మా మిత్రుడు మధుసూదన్ గారు ఈ కార్యక్రమాన్ని చూడడానికి అసలు ఎట్లా జరుగుతుంది, పూర్వ విద్యార్థులు ఏ రకంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు చూడడానికి వచ్చినటువంటి మిత్రుడు డాక్టర్ మధుసూదన్. అట్లే మనందరికీ ఆ రోజుల్లో ఆఫీస్ వర్క్లో చేదోడుగా ఉండి మీకు మాకు అందరికీ కూడా సహాయం చేసినటువంటి పెద్దలు ఉపేంద్ర గారు, ఇంకా మీరున్నారు. మీ పేర్లన్నీ కూడా పేరున లచ్చయ్య చూసి నవ్వుతాడు సార్ అని. వెంకన్న, సేచ వెంకన్న, ఇంకొక వెంకన్న అడిగాడు బి వెంకన్న. అట్లే నరసింహమూర్తి ఎప్పుడు కూడా బుక్స్ పట్టుకొని ఇట్లా పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. సార్ క్లాస్ ఇప్పుడు క్లాస్ అంటే మా క్లాసులు కాదు, మా ఇద్దరు క్లాసులు ఏం సంబంధం అసలు ఏ విధమైనటువంటి సమస్య ఉండేది కాదు. మిగిలినటువంటి సార్లు తీసుకుపోవడానికి కానీ లేకపోతే పిలవడానికి కానీ. అట్లా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పేరున ఇందాక మా అశ్విని అన్నాడు ఏమన్నా మామగారి అశ్విని చెప్పినట్టుగా ప్రతి గుర్తు అంటే ప్రతి వ్యక్తి